మొన్నటి వరకు తెలంగాణ ముఖ్యమంత్రికి అధికారిక నివాసంగా ఉన్న ప్రగతి భవన్ను ప్రజాభవన్గా పేరు మార్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ భవనాన్ని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు కేటాయించింది. సీఎం ప్రజా దర్బార్ నిర్వహించేందుకు మాత్రమే ప్రజాభవన్ను వినియోగించుకోనుండగా సీఎం అధికారిక నివాస సముదాయాలను బట్టికి సీఎం రేవంత్ రెడ్డి కేటాయించారు. కుటుంబ సభ్యులతో కలిసి బట్టి విక్రమార్క ఈరోజు ప్రజాభవన్లోకి గృహప్రవేశం చేశారు. హోమం, పూజా కార్యక్రమాల అనంతరం సచివాలయానికి వెళ్లిన డిప్యూటీ సీఎం అక్కడ ఆర్థిక, ఇంధన, ప్రణాళిక శాఖ మంత్రిగా బాధ్యతలను స్వీకరించారు. Thank you.